అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీరు ఎప్పుడైనా జాతీయ రహదారుల మీద వెళ్తున్నప్పుడు అబ్బా ఈ టోల్ గేట్ దగ్గర లైన్ ఏంటి, డబ్బులు ఎందుకు కట్టాలి అని తెలివిగా పక్క నుంచి వెళ్ళిపోవడమో, లేదా ఫాస్టాగ్ పని చేయకపోయినా తర్వాత చూసుకుందాంలే అని వెళ్ళిపోవడమో చేశారా? అయితే ఈ వార్త మీకోసమే. ఖచ్చితంగా ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో పూర్తిగా చూడండి, లేకపోతే మీ వాహనం ఇంటి ముందు అలంకారానికే పనికొస్తుంది తప్ప రోడ్డు మీదకు రాలేదు. టోల్ చెల్లించకుండా ఎగవేసే వారి భరతం పట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. చిన్న టోల్ ఫీజు కట్టలేదని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మీరు మీ కారును అమ్ముకోలేరు, రెన్యువల్ చేసుకోలేరు, అసలు రోడ్డు మీద తిప్పలేరు. అసలు కేంద్రం తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటి, దీనివల్ల సామాన్యుడికి వచ్చే తిప్పలేంటి, ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇప్పటి వరకు మనలో చాలామంది టోల్ ప్లాజా దాటేటప్పుడు ఏదో ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి డబ్బులు మిగిలించుకున్నామని సంబరపడిపోతూ ఉంటారు. కానీ ఇకపై ఆటలు సాగవు అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఒక బాంబు లాంటి న్యూస్ అయితే చెప్పింది. అదేంటంటే కొత్త రూల్స్ 2026. దీని ప్రకారం మీ వాహనం పేరు మీద ₹1 టోల్ బకాయి ఉన్నా సరే ప్రభుత్వం నుంచి మీకు అందాల్సిన అన్ని రకాల వాహన సేవలను నిలిపేస్తారు. ఇది కేవలం జరిమానా వేసి వదిలేసే వ్యవహారం అయితే కాదు, మీ బండి లైఫ్ టైం మీద పడే దెబ్బ. ఉదాహరణకు మీరు మీ కారును లేదా బైక్ను వేరే వాళ్లకు అమ్మాలనుకున్నారనుకోండి, లేదా మీరు జాబ్ రీత్యా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారుతున్నారు, అప్పుడు అక్కడ బండి నడపాలి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కావాలి అని చెప్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఎన్ఓసి కోసం అప్లై చేయగానే సిస్టమ్ ఆటోమేటిక్గా మీ వాహనం మీద ఏమైనా టోల్ బకాయిలు ఉన్నాయా అని చెక్ చేస్తుంది. అక్కడ రెడ్ మార్క్ పడితే చాలు మీ ఎన్ఓసి రిజెక్ట్ అయిపోతుంది. అంటే పాత బాకీలు మొత్తం వడ్డీతో సహా కట్టేదాకా మీరు మీ వాహనాన్ని ఎవ్వరికి అమ్మలేరు, ట్రాన్స్ఫర్ చేయలేరు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది కేవలం అమ్మకాలకే పరిమితం కాదు. కమర్షియల్ వెహికల్స్ నడిపే వారికి ఇది ఇంకా పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. లారీలు, ట్యాక్సీలు నడిపేవారు ప్రతి ఏటా తమ వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకోవాలి. కొత్త రూల్ ప్రకారం టోల్ ఫీజు పెండింగ్లో ఉంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా జారీ చేయరంట. ఫిట్నెస్ లేని వాహనం రోడ్డు మీదకి వస్తే పోలీసులు సీజ్ చేస్తారన్న విషయం మనకు తెలిసిందే కదా. అంటే పరోక్షంగా టోల్ కట్టకపోతే బండి షెడ్డుకే పరిమితం అన్నమాట. టోల్ ఎగవేతదారులను నిరోధించడానికి, టోల్ వసూళ్లను పక్కాగా అమలు చేయడానికి 1989 నాటి మోటార్ వెహికల్ రూల్స్ను సవరించి ఈ కొత్త నిబంధనలు కేంద్రం తీసుకొచ్చింది కదా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి టోల్ వసూళ్లలో పూర్తి పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఒకవేళ మీరు టోల్ ప్లాజాను ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాటినప్పుడు సాంకేతిక కారణాల వల్ల మీ ఖాతాలో డబ్బులు కట్ అవ్వకపోయినా, లేదా మీరు చెల్లించకుండా వెళ్ళిపోయినా మిమ్మల్ని చెల్లించని వినియోగదారుడిగా సిస్టమ్ గుర్తిస్తుందంట. మీరు ఎప్పుడైతే ఎన్ఓసి కోసం దరఖాస్తు చేస్తారో అప్పుడు ఫారం 28లో ఈ పెండింగ్ బకాయిల చిట్టా మొత్తం బయటపడుతుంది. ఆన్లైన్లో కూడా ఈ ఫారం 28ని అందుబాటులోకి తెస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా టోల్ గేట్ల దగ్గర వాహనాలు ఆగకుండా వెళ్లే మల్టీలేన్ ఫ్రీ టోల్ వ్యవస్థ రాబోతోందంట. ఆ సిస్టమ్ సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి కఠిన నిబంధనలు తప్పవని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. చూసారు కదా, హైవే మీద వెళ్ళేటప్పుడు ఒక ₹100 కదా ఎగ్గొడితే ఏమవుతుంది అని అస్సలు అనుకోకండి. ఇప్పుడు ఆ చిన్న మొత్తమే రేపు మీ వాహనం అమ్ముకోలేని పరిస్థితిని తీసుకురావచ్చు. టోల్ కట్టడం మన బాధ్యత. అది ప్రభుత్వానికి ఆదాయం మాత్రమే కాదు, మన ప్రయాణానికి భద్రత కూడా. ఇది అందరూ గమనించాలి ఫస్ట్. మరి కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? టోల్ ఎగ్గొట్టే వాళ్ళకి ఇలాంటి శిక్ష సరైందేనా, లేదా ఇది సామాన్యుల మీద భారం మోపడమేనా? మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.